టైర్ పంచర్ అయినప్పుడు కారు కింద జాకీ పెట్టి లేపినట్టే ఇగో ఈ ఇల్లు కింద కూడా చుట్టూ జాకీలు పెట్టి ఇల్లుని మీదికి లేపిండ్రుల్లా. వామ్మో మరి ఏం కాదా, ఓ జాకీ కిందికై ఓ జాకీ మీదికైతే ఇల్లు ఒక దిక్కొంగి కూలదా అంటే వాళ్ళకి అన్ని తెలుసు. ఇట్లా బిల్డింగ్లను మీదికి లేపుట్లా ఇల్లు ఎక్స్పర్ట్స్. ఇప్పటికే ఎన్నో బంగ్లాలను లేపిండ్రట ఇట్లా, మనకాడ కూడా షాన్నే లేపిండ్రట ఇట్లా మీదికి. ఇక ఇప్పుడు నిర్మల్లో ఉన్న శాస్త్రి నగర్ కాలనీలో గంగిశెట్టి శ్రీనివాస్ అనే ఈ అన్న ఇల్లును కూడా మీదికి లేపిండ్రు. ఇలా ఇల్లు వంపుకయ్యి వాన పడ్డప్పుడల్లా వరద నీళ్ళు వస్తున్నాయట. ఎట్లా అని ఆలోచన చేసి ఈ ఇల్లులెత్తే హర్యానా టీం కు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఇట్లా లేపుతున్నారు. పెద్ద వర్షం పడ్డప్పుడల్లా మా ఇంట్లోకి భారీగా నీరు చేరి డ్రైనేజ్ నీళ్లు మొత్తం ఇంట్లోకి వచ్చేసరికి మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలాంటి అన్ని చెడిపోవడం జరుగుతుంది. ఈ హర్యానా వాళ్ళది బృందం నంబర్ దొరికింది. జాగ్ సిస్టమ్ తోటి ఇల్లు లేపుతారని చెప్పి తెలిసింది. వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి ఈ ఇల్లు బాగా చేయించుకోవడం జరుగుతుంది. మరి మొత్తం ఎంత ఖర్చు వస్తున్నదన్న ఇట్లా ఇల్లుని మీదికి లేపినందుకు? కొత్త ఇల్లు కట్టాలంటే మనకు 40-50 లక్షల వ్యయం అవుతుంది. వీళ్ళతోటి 10-15 లక్షలలోనే ఈ జాగ్ తోటి ఎంత కావాలంటే అంత హైట్ లేపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మాకు మంచి ఊరట లభించింది. ఇట్లా లేపినప్పుడు శీమనెర్రలంత పగుళ్ళు కూడా రావట, అంత బరాబర్ పనిచేస్తారట. కాకపోతే ఇల్లు ఎంత బలంగా ఉన్నది, బేస్మెంట్ ఎట్లున్నదో వాళ్ళు ముందే చెకింగ్ చేసి లేపొచ్చినా లేదా అనేది ముందే చెప్తారట. కానీ మంచిగా ఉన్నది కదా, ఒక ఇల్లు కట్టాలంటే మస్తు ఖర్చు, మస్తు రోజుల పని. కానీ అదే ఇట్లా ఉన్న ఇల్లునే మీదికెత్తితే హల్కగా అయిపోతుంది అన్నట్టు. అంతే కదా మరి.